ఇకనైనా ఓపెన్ మైండ్తో ఉంటారా? 3 సంవత్సరాల రాజకీయాలు బెటర్. ఇప్పటికైనా చెప్పేది వినాలనే వినతే. జగన్ రాజకీయ శైలి మారని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు పార్టీకి శ్రీరామరక్ష. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాట వినని నాయకుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. ఆయన విన్నారా, వినలేదా, నాయకులు సలహాలు ఇచ్చారా లేదా, లేక ఎవరి పనిలో వారు ఉండిపోయారా అనే విషయం ఎవరికీ తెలియదు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత మాత్రం నేను చెప్పింది వినలేదు, నా మాట లెక్కలే చేయలేదు అంటూ చాలామంది నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా విమర్శలు చేసిన పరిస్థితి తెర మీదకి వచ్చింది. ఒకవేళ అది నిజమే అని అనుకుంటే మార్పు దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అత్యంత సంక్లిష్ట స్థితిలో మారిపోయింది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీకి మిగిలారు. వీరిని ఒకవైపు కాపాడుకుంటూ మరోవైపు 5 సంవత్సరాల పాటు పార్టీని బతికించుకోవడం జగన్కి చాలా ఇబ్బందికరమైన పనినని చెప్పాలి. జగన్ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం ఓపెన్ మైండ్ రాజకీయాలు చేయడమే. నాయకుల మాటకు, వారి సూచనలకు, సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. జగన్ స్వయంగా తాను ఏమని అనుకుంటున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకుందామని భావిస్తున్నారు, ఏ విషయం మీద ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని పార్టీ నాయకులతో కలిసి చర్చించడం చాలా ముఖ్యం. గత 5 ఏళ్లు ఈ పరిస్థితి లేకపోవడంతోనే పార్టీకి తీవ్రంగా నష్టపోయిందంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితిని గమనించుకొని నాయకుల నిర్ణయాలను కూడా ప్రాధాన్యత కల్పించడం ఇప్పుడు జగన్ ముందున్న ప్రధానమైన పరిస్థితి. తాజాగా ఢిల్లీలో చేపట్టిన ధర్నా విషయాలను పరిశీలిస్తే దీనిని వైసీపీ నాయకులు స్వాగతిస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే చాలామంది జగన్ తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి. జాతీయ స్థాయిలో యాగి చేయడం ద్వారా పార్టీకి లాభం ఉండదని మేజార్టీ నాయకులు అన్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఢిల్లీలో ధర్నా చేస్తున్న విషయాన్ని జగన్ ముందుగానే వారితో చర్చించలేదన్న వాదన వినిపించింది. కేవలం ప్రకటన రూపంలో మాత్రమే ఢిల్లీ ధర్నాపై సమాచారం ఇచ్చారని అంటున్నారు. అయితే ఇది కరెక్ట్ అవుతుందా కాదా అనేది పక్కన పెడితే పార్టీలో ఇప్పుడు కావాల్సింది ఉమ్మడి నిర్ణయాలు, సమిష్టి కృషి, ఐక్యంగా ముందుకు సాగడం. 3 సూత్రాలను జగన్ పాటించేలా వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే బలంగా పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.